ఇవాళ నేను దేశభక్తి, ద్వేషభక్తి ఈ రెండిటి మీద దృష్టి సారిద్దాము. నా ఫేస్బుక్ మిత్రులు, ఇతరులు కూడా ఏమి జరుగుతుందో ఒకసారి గమనిస్తారు అన్న ఆశతో, ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ని ఎన్నుకోవటం జరిగింది. మీకందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రగులుతున్న కాంట్రవర్సీ ఏదైతే ఉందో దానికి ఒక నేపథ్యం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం గాంధీ గారిని చంపిన ఆయన హంతకుడైన గాడ్సే, నాథూరామ్ గాడ్సే, ఆయనకు ఒక గుడి కట్టాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2017లో కర్ణాటకలో ఆయనకి స్టాచ్యూస్, అట్లాగే ఆయన సెలబ్రేట్ చేస్తూ కొన్ని మాన్యుమెంట్స్ బిల్డ్ చేయడానికి విఫల ప్రయత్నం అన్నది చేశారు. అలాగే 2019లో, అంటే ఒక సంవత్సరం చిల్లర క్రితం, 2019లో ఉత్తర భారతదేశంలో గాంధీ గారి హత్యని రీఎనాక్ట్ చేశారు. ఒక ఎఫిజీని తీసుకుని దాని మీద గాంధీ గారి పటాన్ని అంటించి ఒక ఎయిర్ పిస్టల్ తీసుకుని ఆ పటం వెనుక ఎర్రటి సిరా అక్కడ పెట్టి ఈ తుపాకీతో, ఈ ఎయిర్ పిస్టల్తో అది చిట్లేటట్టుగా పేల్చటం, దాని నుండి ఎర్రటి ద్రవం కారటం, గాంధీ గారి హత్యని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ రోజు ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని మహాత్మా గాడ్సేకి జేజేలు అంటూ నినాదాలు పలకటం. హుతాత్మ, ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు దేశం కోసం, గాంధీ గారిని చంపేసి అని. అంటే 1940స్లో హత్యకి కూడా మేము వెనుకాడము అంటూ ఓపెన్గా మాట్లాడిన ఒక ఐడియాలజికల్ థింకింగ్ ఉన్నవారు, ఎవరైతే గాంధీ గారి హత్యని సపోర్ట్ చేశారో వారి వారసులుగా ఇవాళ కొంతమంది, ఒకటి, హత్య అన్నది తప్పు కాదు, 2, గాంధీ గారి హత్య అన్నది నిజానికి మంచిది, 3, హంతకుడు చాలా గొప్పవాడు, తన ఆత్మ బలిదానం చేశాడు, ఆయన ఒక మహాత్ముడు, ఆయన ఒక హుతాత్ముడు, ఆయనతో పాటు ఉరి తీయబడ్డ, అంటే ఉరి తీయటము కరెక్ట్ అన్నది కాదన్నది వేరే సమస్య, వేరే ప్రశ్న. నాలాంటి మానవవాదులు క్యాపిటల్ పనిష్మెంట్, అంటే ఒక మనిషిని పనిష్మెంట్గా చంపటం అన్నది తప్పు అని ఒక అవగాహన వచ్చిన వాళ్ళమే. కాకపోతే గాంధీ గారి హత్యలో ఆయనతో పాటు, గాడ్సేతో పాటు చేయి కలిపిన గాడ్సే తమ్ముడు, అలాగే ఆప్తే, వీళ్ళందరూ కూడా ఒక గొప్ప సాక్రిఫైస్ చేశారు అన్న ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా డెవలప్ చేయటం అన్నది జరుగుతూ ఉండింది. దాని పరాకాష్ఠనే 2019లో గాంధీ గారి హత్యని రీఎనాక్ట్ చేయటం జరిగింది. రీఎనాక్ట్ చేసి హంతకులని ప్రైజ్ చేయటం జరిగింది. తర్వాత ప్రజ్ఞా ఠాకూర్ గారు, ఆవిడ రాజకీయవేత్త, ఆవిడ నాథూరామ్ గాడ్సే దేశభక్తుడు అని ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు
తన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రజ్ఞా ఠాకూర్ని క్షమించే అవకాశం లేదు అని ఖరాఖండిగా చెప్పారు. నాథూరామ్ గాడ్సే దేశభక్తుడు అని ఆవిడ అన్నదానికి స్పందనగా ఈ దేశ ప్రధాని ఇది క్షమించరాని మాట, నేను ఒప్పుకోను, నేను క్షమించను అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి నాగబాబు గారు, రామ్ గోపాల్ వర్మ గారు. ఈ దేశ ప్రధానమంత్రి మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను అని గట్టిగా చెప్పారు. వాళ్ళే కాదండి, మనుషులన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక హత్యని సమర్థిస్తూ, లేదు అది డిబేటబుల్ అంటూ, లేదు హంతకుడు మంచివాడే గొప్పవాడే అంటూ మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు తప్పకుండా అది ఏంటి విషయం అని ఎగ్జామిన్ చేసే పరిస్థితులు వస్తాయి. దే విల్ ఆల్వేస్ బీ దేర్. గుర్తుంచుకోండి, మనుషులున్నారు జాగ్రత్త, మనుషులమున్నాము జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు హంతకులని చాలా గొప్పవాడు, దేశభక్తుడు, మహాత్ముడు అంటే ఊరుకునే అంత దిగజారిపోయినట్టుగా లేదు సమాజం ఈరోజు. ఒక మనిషిని చంపినవాడు దేశభక్తుడా? అంటే దేశం అంటే ఏంటి? మీ దృష్టిలో దేశం అంటే ఏంటి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, నేను నాగబాబు గారి ట్వీట్స్ చూడలేదు, నేను నాగబాబు గారి ట్వీట్స్ చూడలేదు, కానీ నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. నేను ట్వీట్స్ చూడలేదు కానీ నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. గాడ్సే ఈజ్ ఎ పేట్రియాట్. ఆయన చెప్పిన మాటలు అవి. దేశం అంటే ఏంటి? దేశభక్తి అంటే ఏమిటి? పేట్రియాటిజం అంటే ఏమిటి? నేషనలిజం అంటే ఏమిటి? ఏమైనా కనీస అవగాహన ఉన్నదా ఈ విషయాల గురించి మాట్లాడుతున్న వాళ్ళకి? ఆఫ్ కోర్స్ ఈ చోటా మోటా యాక్టర్ ఉన్నాడే నాగబాబు అనే ఆయన నాస్తికుడే. రామ్ గోపాల్ వర్మ గారు దాదాపు నాస్తికుడు. పూజలు చేయనప్పుడు కెమెరాల కోసం ఆయన పూజలు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. లక్ష్మీపార్వతి గారి సినిమాకి తిరుపతి వెళ్తాడు, కానీ అవన్నీ కూడా ఆయన జనరల్ చిలిపితనంలో భాగం. అందరూ ఇవాళ మాట్లాడుతున్న సావర్కర్ ఆయన నాస్తికుడే, నాలాంటి వాళ్ళు నాస్తికులే. కానీ నాస్తికుల్లో నాస్తికులు వేరయ్యా అన్నట్టుగా కొంచెం మాట్లాడుకోవాల్సి వస్తుంది, వీళ్ళు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు అని. పేట్రియాటిజం అంటే మన దేశం, దాంట్లో ఉన్న జనాభా, ఆ దేశం యొక్క విలువలు, ఆ దేశం యొక్క ఉనికితో నేను సింక్రొనైజ్ అయ్యి ఆ దేశాన్ని, ఆ భావాన్ని, ఆ ప్రజలని సపోర్ట్ చేయటాన్ని ఒక పాజిటివ్ వేలో పేట్రియాటిజం అని అంటారు. కానీ పేట్రియాటిజం is a concept that has always been misused by people. శామ్యుయల్ జాన్సన్ గారు ఉన్నారు. శామ్యుయల్ జాన్సన్ అంటే కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం బ్రిటన్లో అతి గొప్ప మేధస్సుల్లో ఒకడు ఆయన. దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ద స్కౌండ్రల్ అన్నాడు ఆయన. వోల్టేర్ అన్నాడు,
టు బి ఏ పేట్రియాట్ ఆఫ్ ఎ కంట్రీ యూ హ్యావ్ టు బి అగెయిన్స్ట్ ద రెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అన్నాడు. It brings out the vicious aspect of humans అని ఆస్కర్ వైల్డ్ అన్నాడు. వీళ్ళెవరూ దేశం మీద ప్రేమ వద్దంటలేదు. దేశం మీద ప్రేమ అన్న మాటని వాడుకుంటూ, ఆ భావాన్ని వాడుకుంటూ ఎటువంటి వారు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటానికి ప్రజా జీవితంలోకి వస్తారు అన్న విషయాన్ని గుర్తు చేయడానికి మాట్లాడారు వాళ్ళందరూ. టాగోర్ గారు గాంధీ గారితో దెబ్బలాట పెట్టుకున్నారు. 1915లోనే, ఇంకా గాంధీ గారు అంత టవరింగ్ ఫిగర్ కాకముందే, టాగోర్ గారు తన శాంతినికేతన్, దేన్నైతే మనం ఇప్పుడు శాంతినికేతన్ అంటున్నామో, దాని సీట్స్ ఏర్పడుతూ ఉన్న తన ఆశ్రమంలో గాంధీ దివస్ అని ఒక రోజుని ఏర్పాటు చేశాడు గాంధీ గారికి రెస్పెక్ట్గా. ఆ టాగోర్ గారు, గాంధీ గారు అంటే అంత అభిమానం ఉన్న టాగోర్ గారు, తప్పు చేస్తున్నావు, ఊరికూరికే నేషనలిజము, ఊరికూరికే పేట్రియాటిజం అని మాట్లాడవాక అని కోప్పడ్డాడు గాంధీ గారిని. ఈ చర్కాతో ఆటలేంటి అని అడిగాడు. దేశంలో ప్రజలకి బట్టలు లేకపోతే నువ్వు బట్టలు కాలుస్తావా అని కోప్పడ్డాడు. ఆ టాగోర్ గారు గుర్తు చేశారు గాంధీ గారికి, ద బిజినెస్ ఆఫ్ పేట్రియాటిజం వస్తుంది జాగ్రత్త అని. తాము ఏమి చేసినా కూడా దేశభక్తి వెనక దాక్కోవచ్చు అని చూపించటానికి చాలా ఉదాహరణలు మనకి మానవాళి చరిత్రలో ఉన్నాయి. నిజానికి దేశాలు అన్నవి అనాదిగా ఉన్నా లేకపోయినా ఒక గుంపు, ఆ గుంపు తరపున మాట్లాడేవారు, గుంపు కోసం మాట్లాడేవారు, గుంపు వెనక దాక్కునేవాళ్ళు మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఒక గుంపుకి తమ ఉనికిని అర్పించే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. నేనున్నా లేకపోయినా పర్వాలేదు, ఈ గుంపే నాకు కావాలి అనుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళకి వ్యతిరేకం కదా మన అయన్ ర్యాండ్ గారు యాంథమ్ పుస్తకం రాసింది. ఆ కల్ట్ నావెల్ ఏదైతే ఉందో, ఆవిడ రాసిందే కలెక్టివిజంకి వ్యతిరేకంగా, ప్రతి మనిషికి ఉనికి ఉండాలి, ద ఇండివిజువల్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ సొసైటీ అని చెప్పింది అయన్ ర్యాండ్ కాదు. ఆవిడను వల్లేస్తున్న వాళ్ళ, ఆవిడను కొటేషన్లో వాడుకుంటున్న వాళ్ళ పేట్రియాటిజం అన్నది ఒక మనిషికి ఉన్నది అని, ఒక హంతకుడికి ఉన్నది అని గట్టిగా చెప్తూ ఉన్నారు. అలా చెప్తూ ఉంటే ఈ థింగర్ జర్నలిస్టులు ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా కరెక్టే, అవునులే అని చెప్పేసి ఊరుకుంటున్నారా? వీళ్ళందరూ కలిసి ఒక కొత్త కల్చరల్, కౌంటర్ కల్చరల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు అన్నది మనం మర్చిపోవటానికి వీల్లేదు. దేశంలో చాలామంది జర్నలిస్టులు ఏం చేస్తున్నారో, దీని పర్యవసానం ఏమిటో అర్థం కావాలి అని అంటే రువాండాకి వెళ్ళాలి. రాడియో రువాండా ఫ్రెంచ్లో, రేడియో రువాండా ఇంగ్లీష్లో 1994లో 8 లక్షల మంది హత్యకి కారణం ఏమిటి అనంటే, అప్పటి ఊచకోతకి కారణం ఏమిటి అనంటే, ఉన్న అనేక కారణాల్లో హుటూలు టూట్సీల మధ్య ఉన్న వైషమ్యాలని, ప్రతి మనిషిని వేరే మనిషిని హత్య చేసేటట్టుగా ఉసికొల్పినది ఏమిటి అనంటే, ఆ విద్వేషం ఏదైతే ఉందో దానికి ఆజ్యం పోసింది రేడియో రువాండా. ఎగ్జాక్ట్లీ ఈరోజు 14 జూన్ 1994లో రేడియో రువాండాలో ఏం మాట్లాడుతున్నారు అని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ 1 గంట క్రితం నేను దాని ట్రాన్స్క్రిప్ట్స్ చూశాను.
ఒక 3 నెలల ముందు ఏమంటున్నారు అని, ఒక 3 నెలల అంతకు ముందు ఏం మాట్లాడారు అన్నది కూడా నేను చూడటం జరిగింది. టూట్సీల గురించి హూటూలు అంటున్నారు, వారు బొద్దింకలు, వారు క్యానిబల్స్. ఓ మనిషిని చంపితే చంపిన వ్యక్తి శరీరాన్ని తినేస్తారు, అందుకే శవాలు మనకి దొరకట్లేదు. ఈ బొద్దింకల్ని ఈ దేశం నుండి బయటకు పంపించేయాలి అని మాట్లాడుతూ ఉన్నారు. దేశం బయట నుండి హుటూల పైన దాడి చేసే వాళ్ళ ఆర్మీ పేరు రువాండా పేట్రియాటిక్ ఆర్మీ. రామ్ గోపాల్ వర్మ గారు పేట్రియాట్ అంటున్నారండి. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు రువాండా అధ్యక్షుడు, బురుండి అధ్యక్షుడు ఇద్దరూ కలిసి విమానంలో వెళ్తూ ఉండగా విమానాన్ని కూల్చేసండి. పర్యవసానంగా 8 లక్షల మంది హత్యకి, ఊచకోతకి, మారణకాండకి కారకులైన వారు తమని తాము పేట్రియాట్ అనుకున్నారండి. ఏదో మీరు గుర్తుంచుకుంటారని చెప్తూ ఉన్న పేట్రియాట్ అన్న పేరుతో ఏం చేస్తారు? మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ముస్లిం దేశాలలోకి తమ సైన్యంతో దిగి తాము అక్కడ చేస్తున్న యుద్ధకాండకి ఫుల్గా సపోర్ట్ ఫ్రెంచ్ వాళ్ళు ఇవ్వట్లేదు అని ఫ్రెంచ్ ఫ్రైస్ పేరు ఫ్రీడమ్ ఫ్రైస్గా మారుద్దాము అని ఈ ట్రంప్ గారి ముత్తాత జార్జ్ బుష్ జూనియర్ గారు చెప్పారు. అంటే ఈ జోకర్గిరి ఎక్కడి దాకా వెళ్ళిందంటే, కొన్ని వందల సంవత్సరాల పాటు అందరూ తింటున్న తిండి పేరు మారిస్తే వారికి ఆ దేశం పట్ల ప్రేమ మారిపోతుంది అని, లేదు ఇంకో రకంగా అవుతుంది అనుకునేటటువంటి వారు అధికారంలో ఉండి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. పేట్రియాట్ యాక్ట్ తీసుకొచ్చాడు ఆయన. ప్రజల్లో ఒక ఉన్మాదం సృష్టించబడింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ముందు మీడియాలో, తర్వాత వారికి సపోర్టుగా ఇంటెలెక్చువల్స్ తమ ఐడియాలజికల్ ప్రెజుడిసెస్ని అందరి ముందుకి తీసుకురావటం, అందరినీ బ్రెయిన్ వాష్ చేయటం అన్నది కొత్త ప్రక్రియ కాదు. నాట్సీల కోసం, నాట్సీల తరపున మాట్లాడిన వాళ్ళు హైడెగ్గర్ లాంటి గొప్ప ఫిలాసఫర్స్ ఉన్నారు. ఫిలాసఫీ వచ్చు కానీ మనుషులుగా లేరు వాళ్ళు. నాగబాబు గారు, డిబేటబుల్ విషయం ఏంటి తెలుసా? డిబేటబుల్ విషయం ఏంటో తెలుసా? మీరు మనిషినా కాదా అన్న విషయం ఒక్కటే. గాంధీ గారిని చంపటం కరెక్టా కాదా అన్నది డిబేటబుల్ కాదు. ఏ మనిషిని చంపినా అది డిబేటబుల్ కాదు. నోరిజార్ అన్న మాట కాదు. మీరు ట్వీట్లో రాసి చూసుకుని పంపించారు. అది మనుషుల హత్యల్ని చాలా లైట్గా తీసుకోవటం అన్నది సాధ్యమైనది కేవలం సినిమా ప్రపంచంలోనే అని నేను అనుకుంటున్నాను. మనుషుల హత్యని, కారుతున్న రక్తాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో డ్రోన్లు పెట్టి కింద నుంచి పక్క నుంచి చూపిస్తారు చూడండి. యూ హ్యావ్ బికమ్ డీసెన్సిటైజ్ టు ద కిల్లింగ్ ఆఫ్ పీపుల్, టు మర్డర్, టు పెయిన్ అండ్ టు సఫరింగ్. అందుకే మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు. అయినా ఓ మనిషిని చంపేస్తే చంపినోడి మైండ్ ఎట్లా ఉంటుందో నేను దాని మీద సినిమా తీస్తాను అంటే ఏంటన్నది? హక్కులే, మీరు తీసుకోవచ్చు. మీ హక్కులకు అభ్యంతరం చెప్పట్లేదు. మీ విలువలేమిటి అన్నది ప్రశ్నిస్తున్నాం.
ఏ మానసిక స్థితిలో ఒక రైటర్ కానీ ఒక క్రియేటర్ కానీ ఇటువంటివి చేస్తారు అన్నది becomes a matter of interest and importance to psychologists and psychiatrists. జీసస్కి సిలువ వేశారు. వేసినోడి మైండ్ ఎట్లా ఉందో, సిలువ వేసినప్పుడు వాడు ఎట్లా అనుకున్నాడో దాని మీద ఓ సినిమా తీద్దాం. అబ్రహాం లింకన్ నాటకం చూడటానికి వెళ్తే ఆయన చంపేసినాడు, వాడి భార్య వాడికి ఉన్న రిలేషన్ ఏంటి, ఎంత డ్రామా ఉంటుంది, అసలు చంపే ముందు వాడి మైండ్లో ఏముందో అదంతా నేను ఎగ్జామిన్ చేస్తాను. దాని మీద ఒక కవిత్వం రాస్తాను, దాని మీద ఒక నాటకం రాస్తాను. ఎంత అద్భుతం అండి మీ మానవత్వం, మనిషిగా మీ అప్రోచెస్. జాన్ లెన్నన్ని చంపేశారు మతానికి వ్యతిరేకంగా పాటలు రాస్తే. చంపినోడి మైండ్ ఎట్టుంటుందో. జాన్ ఎఫ్ కెనడీని చంపేశారు. ఆ ట్రిగరు నొక్కే ముందు వాడి మైండ్లో ఎటువంటి సెంటిమెంట్స్ ఉన్నాయో నేను అది క్యాప్చర్ చేసి నేను అందరికీ తెలిసేటట్టుగా చేస్తాను. నా ఇంట్రెస్ట్ ఇది. అన్ని వందల మంది ప్రాణాలు పోవటానికి కారకుడైన కసబ్ మైండ్ ఎట్లా ఉంది కనుక్కోవటానికి నేను సినిమా తీస్తాను. అంతేకాదు, వాడు టెర్రరిస్ట్గా రెక్కీలు చేసుకున్నాడు, మనం సినిమా మేకర్గా రెక్కీలు చేయటానికి వెళ్తాము, ముఖ్యమంత్రి గారితో పాటు సీన్ ఆఫ్ క్రైమ్ని ఇన్స్పెక్ట్ చేయటానికి. తద్వారా ప్రభుత్వం పడిపోతుంది. హైదరాబాద్ రింగ్ రోడ్డు దగ్గర టోల్ గేట్ దగ్గర ఒక అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి హత్య చేస్తారు. అప్పుడు పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన ఆయన భార్య మనసు ఎట్లా ఉంటుంది కనుక్కుంటాను. ఏంటండి, చంపేవాడు, వాడి మైండు, అతని ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ అప్రోచెస్, వాళ్ళ యాటిట్యూడ్స్, ఇవన్నీ క్లోజ్గా ఎగ్జామిన్ చేయటం అన్నది ఒక ఆర్టిస్టిక్ ఎండెవరా? గాంధీ గారిని చంపిన హంతకుడి బొమ్మ రెండు కూడా మనం మార్ఫ్ చేసి పోస్టర్ చేసి రిలీజ్ చేస్తామా? ఏంటండి ఇది? ఆడుకుంటున్నారా? ఆకతాయితనం ఏంటండి? రేడియో రువాండా కారణంగా ఎంతో మందిని inciting them towards violence, towards discrimination, towards demeaning of people, preparing them and priming them for violence against their neighbors. ఒక 2 గంటలు టైం తీసుకుని రువాండాలో ఏం జరిగిందో అన్న విషయం వీడియోస్ కానీ ట్రాన్స్క్రిప్ట్ కానీ చదవండి. పొరుగింటి వాళ్ళని చంపేశారు రేడియో విని, ఎదురింటి వాళ్ళని బెదిరించారు, ఇల్లు ఖాళీ చేయించారు రేడియో విని. హుటు భర్తలు టూట్సీ భార్యను చంపేశారు రేడియో విని. ఓవర్ టైమ్, ప్రోపగాండా,
నెగటివ్ ఇన్ఫర్మేషన్, ఇన్వెక్టివ్, ప్రెజుడిస్, యాంగర్, fake assumptions of ancient injustice, వీటన్నిటికీ పగగా ప్రతీకారంగా ప్రజలని ఉసిగొల్పుతూ హత్యలు చేయటానికి ఉపయోగపడింది రేడియో రువాండా. అంత దారుణం కాకపోయినా 100 రెట్లు తక్కువైనా కూడా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు చాలామంది తమ ప్రిజుడిసెస్ని వేరే వారిపైన రుద్దటం అన్నది మనం చూస్తూ ఉన్నాం. టీవీ ఛానల్లో హోస్ట్గా కూర్చుని అరుంధతి రాయ్ గారిని ఒక యాంటీ నేషనల్గా చిత్రీకరిస్తూ ఆవిడ పైన దాడి చేస్తే తప్పు లేదన్నటువంటి ఒక భావనని వ్యూవర్స్లో కలిగించేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు వచ్చేటట్టుగా ఊదరగొడుతూ మాట్లాడుతూ జర్నలిస్టుగా ఊరేగుతున్న ఒక ఉన్మాదిని పట్టుకుని అతను లేకపోతే దేశానికి చాలా క్లిష్ట పరిస్థితులు ఏర్పడేవి అని తెలుగు భాషలో మాట్లాడుతున్న జర్నలిస్ట్ సాయి గారికి ఒక విజ్ఞప్తి. వారు జెమినీ టీవీలో చీఫ్ ఎడిటర్గా ఉన్నప్పుడు I had the honor and pleasure of being on his show many times. మానవ హక్కుల విషయంలో ఇన్నిసార్లు నేను ఆయన్ని కలిసినా కూడా ఎప్పుడూ కూడా నేను ఆయన స్టూడియోలో కూర్చున్నప్పుడు ఎప్పుడూ కూడా జర్నలిస్ట్ సాయి గారు ఎక్కడా తప్పటడుగు వేయలేదు. బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ తెలుగు భాషలో అర్నబ్ గోస్వామి లేని ఆ లోటుని పూడ్చడానికి ఆయన ట్రై చేస్తున్నాడా అన్న భయం నాకు వేస్తుంది. ఆయన గాడ్సేన్ మహాత్ముడని అంటూనే, లేదు గొప్పవాడని అంటూనే, లేదు దేశభక్తుడని అంటూనే, పదాలు ఏమైనా కావచ్చు, భావం అయితే ఈజ్ వెరీ క్లియర్. అలా అంటూనే గాంధీ గారు మహాత్ముడు అనిపించుకోవటానికి ఏమేం చేశాడు అని ఒక లిస్ట్ చదివారు. ఎంత దారుణంగా ఉందండి ఇలా మాట్లాడటం. గాంధీ గారిని మహాత్ముడు అని పిలిచింది ముందు ఒక అనామక జర్నలిస్టు, తరువాత టాగోర్ గారు. ఆ మాటని రిపీట్ చేసింది సుభాష్ చంద్రబోస్ గారు. మహాత్ముడు అని అనిపించుకోవటానికి దేశాన్నంతా పణంగా పెట్టేసి లక్షల మంది ప్రజల చావుకి తను పర్వాలేదు చచ్చిపోయినా తను మహాత్ముడుగా మిగలాలి అన్న కోరికలు మహాత్మా గాంధీ చూపించారని మీరు అంత ఓపెన్గా పచ్చిగా మాట్లాడటం చూస్తే డోకొచ్చిందండి నాకు. నా దేశమే నా దేహం అనుకుని, నా దేశ ప్రజలకి తిండి లేదు, వాళ్ళకి బట్టలు లేవు అని తను చొక్కా తీసేసి ఇంగ్లీష్ వారి దురాగతాలకి ఆచ్ఛాదన లేని తన రొమ్మునే చూపించి చేసుకో ఏం చేసుకుంటావని ఎదిరించి బెదిరించి ఎన్నో 10 రోజుల పాటు పస్తులుండి తను కోరుకున్న స్వాతంత్రం ఈ దేశానికి రావాలని ప్రయత్నం చేసి ఈ దేశ విభజన అయితే నేను బతకలేను, నేను బతికుండను, నా శవం పైననే మీరు దేశాన్ని విభజించండి అని చెప్పిన గాంధీ గారిని మీరంటారు ఆయన ఆధ్వర్యంలో జరిగిందని చెప్తారా, ఆయన కారణంగా జరిగిందని చెప్తారా? దానికి ఆధారాలు ఏంటి? ఏం చూసి మాట్లాడుతున్నారు మీరు? వాట్సాప్ చూసి మాట్లాడుతున్నారా?
తప్పండి. ఇంత అన్యాయం చేయొద్దు మనుషుల్ని. నేను గాంధీ గారితో ఏకీభవించే విషయాలే లేవండి నాకు పర్సనల్గా. కానీ నిన్ను చంపేస్తారంటే పర్వాలేదు, అయినా కూడా హిందువులకి ముస్లింలకి సఖ్యత ఏర్పడేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పాడండి గాంధీ గారు. ఇది వాళ్ళకి 55 కోట్లు ఇచ్చేయమనే కాదు, పంపకాలు జరిగినప్పుడు మనం ఇచ్చిన మాట నిలుపుకోవటం, మన హుందాతనం, మనం మనిషిగా ఉంటే, సమాజంలో ఉంటే మనం తప్పకుండా చెయ్యాలని ఆయన దీక్ష పూనాడు. మారణకాండని సపోర్ట్ చేయటానికి కాదు. భారతదేశం స్వాతంత్రం అని జెండాలు ఎగరేసుకుంటుంటే ఆయన బెంగాల్లో ఒకళ్ళనొకళ్ళు చంపుకోవద్దని అందరి దగ్గర కూర్చుని వాళ్ళకి శుశ్రూషలు చేస్తూ ఉన్నాడు గాంధీ గారు. ఎంత మాట అన్నారండి మీరు, ఎంత దుర్మార్గంగా మాట్లాడారండి ఆయన గురించి. ఈ నాటకాలు రాయడేమో ఆయన చంపటం డిబేటబుల్ అంటాడా? Look at how slowly people are building an atmosphere where hatred can be dignified, where you can invoke history to justify assassination. Please do not be party to that. మీరు తెలియకుండా ఉన్మాదం లేదో మాట్లాడుతున్నారేమో. నేను హిందువుని కాదు, నేను గాంధేయవాదిని కాదు. కానీ హిందూ మతం తన యొక్క నోబుల్ ఐడియాస్, తన యొక్క మారల్ బిహేవియరు తన భక్తుల పైన ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగితే గాంధీజీ వుడ్ బి the best that Hinduism can offer. మీరు హిందూగా మాట్లాడుతున్నారండి సాయి గారు, మీ సాటి హిందువు పట్ల కొంచెమన్నా సానుభూతి చూపించాను. ఆయన చంపేశారు. చంపినోడిని దేశభక్తుడు అంటాం కాదు. వై ఐఎమ్ ఏ హిందూ అన్నది రాసింది గాంధీ గారండి. He is not an adequate social reformer, no doubt about it. He understood the problems of society differently and incorrectly, no doubt about it. But he was the best of the Hindus alive then. ఈయనంటాడు ఉడుకు రక్తం లేని కారణంగా మనల్ని అందరూ అణిచివేశారు అని. ఈయన ఎకిలి నవ్వుల కామెడీ షోలో పార్టిసిపెంట్. రక్తం బాగా ఉడుకుతా ఉంటే జ్వరం వచ్చిందని హాస్పిటల్లో చేర్పిస్తారు. జాగ్రత్త అండి. నేను నాస్తికుడిని, నేను హిందువుని అంటున్నారు. మీలాంటి మేధావులు ఆ విషయం గురించి ఇంకా చెప్తారని మేమందరం ఎదురు చూస్తున్నాం. దాని అర్థం ఏంటి, దాని ఇంప్లికేషన్స్ ఏంటి? వీ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దీస్ థింగ్స్. మీ జనసేన పార్టీ యొక్క అఫీషియల్ పాలసీ అదేనా కాదా అన్నది కూడా అర్థం చేసుకుందాం మేమందరం. అంతకుముందు పెద్దన్న గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు హ్యూమనిజం నా ఫిలాసఫీ అని
గాంధీ గారు బొమ్మ పెట్టుకున్నారు, జెండా మీదనో మీ పబ్లిసిటీ దీనికో. మీరు అప్పుడు జెండాలు మోసారు ఆ పార్టీకి, డిబేటబుల్ అనుకోకుండా. అప్పుడు చెప్పారులేండి, న్యూమరాలజీ ప్రకారము, వాస్తు ప్రకారము సింబల్స్ ఎట్లా ఉండాలి, పార్టీ సింబల్స్. ఆ రైలు తూర్పు వెళ్ళాలా పడమర వెళ్ళాలో, ఎక్కడ మునిగిందో కూడా తెలుసు ఆ రైలు అందరికీ. మిమ్మల్ని కాదండి, మీకు ఇంత టైం ఇస్తున్న జర్నలిస్టులను అనాలి. ఎవరైతే తింగర్ మాట మాట్లాడినా వెళ్ళి దాన్ని కవర్ చేసుకుని ఎగరేసుకుంటా వచ్చి వీడియోలు పెట్టి వ్యూస్ కోసం చూస్తున్న వాళ్ళని అనాలి. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ గారు, he is of a different caliber. He is a thinker and a filmmaker. ఆయన ఎలా అన్నారు గాడ్సే ఈజ్ ఎ పేట్రియాట్ అని? మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పేట్రియాటిజం అన్నది, నేషనలిజం అన్నది వాడుకుంటూ ఎన్నో రకాల దురాగతాలకి పాల్పడటం అన్నదే మానవజాతి చరిత్ర. వర్మ గారు ఏ కసబ్ మీద సినిమా తీస్తానని బయలుదేరి, కారణాలు ఆయనకే తెలుసు, మళ్ళీ ఆయన వెనక్కి తగ్గాడో. ఆ కసబ్ కూడా పేట్రియాటే, కాకపోతే మన దేశానికి కాదు. ఈ టెర్రరిస్టులని పంపించిన పొరుగు దేశం, దాయాది దేశం పాకిస్తాన్కి ఆయన పేట్రియాటే. సౌదీ అరేబియాలోకి అమెరికా ట్రూప్స్ దిగినాయి కాబట్టి నేను దాన్ని ఒప్పుకోను అని సౌదీ అరేబియా నుంచి బయటకు వచ్చి అమెరికా మీద యుద్ధం చేసిన వాడు. కొంతమంది ఫండమెంటలీ సౌదీ అరేబియా వాళ్ళకి ఒసామా బిన్ లాదెన్ కూడా పేట్రియాటే. అందుకే వోల్తేర్ చెప్పాడు, టు బి ఏ పేట్రియాట్ యూ హ్యావ్ టు బి అగైన్స్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ అని. అర్థం చేసుకోండి, కొంచెం విజ్ఞుల మాటలు కూడా వినండి. ఆఖరికి మీకు బాగా ఇష్టలైన షోపెన్ హావరు, నీట్షే కూడా ఏమన్నారో ఒకసారి చూడండి పేట్రియాటిజం గురించి. వ్యక్తివాదానికి చాలా సపోర్ట్ చేస్తూ ఉండే భావజాలానికి చెందిన మీరు సమిష్టి పేరుతో చేసే దురాగతాలని సపోర్ట్ చేయటానికి మాట్లాడుతున్న వాళ్లతో మీ గొంతు కలిసేటట్టుగా మాట్లాడటం అన్నది, అది మీకు ఎంత హాని చేస్తుందో అన్నది ఒకసారి ఆలోచించుకోండి. How could your voice be in sync with what these other people are saying and doing? ఒక దేశం పేరుతో, ఒక కులం పేరుతో, ఒక మతం పేరుతో, ఒక భాష పేరుతో, ఒక ప్రాంతం పేరుతో ఎన్ని రకాల పనులైనా ప్రజల యొక్క మనస్తత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి, వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడించి, దాన్ని వాడుకుని ఆ సబ్స్ట్రేటం మీద ఒక ఉద్యమాన్ని నిర్మించి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసే కొన్ని శక్తులు ఉంటాయి. వాళ్ళతో మీరు ఎట్లా మీ గొంతు కలుపుతున్నారు అన్నది నా ప్రశ్న. విభజన నా శవం మీద జరగాలి అని గాంధీ గారు చెబుతూ ఉంటే, ఆయన ఆ మాట అనకు 30 ఏళ్ల క్రితమే అసలు హిందువులు వేరేగా ఉండాలి, ముస్లింలు వేరేగా ఉండాలి అని దేశానికి విభజన ప్లాన్ 1906లోనే చేసిన వాళ్ళ గురించి మాట్లాడాలి, గాంధీ గారి గురించి కాదు. ఆఫ్ కోర్స్ దేశాలదేముంది, ఒకప్పుడు బర్మా ఏ దేశంలో భాగం, ఇవాళ అది ఎక్కడుంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడుండేది,
ఎవరితో ఉండేది, ఇవాళ ఎక్కడున్నది, ఎవరితో ఉన్నది. ఒకప్పుడు ఎన్ని జర్మనీలు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. ఒకప్పుడు జర్మన్ నాగరికత అంతా కూడా ఇవాళ జర్మనీలో ఉందా, లేదు ఇవాళ ఆస్ట్రియాలో ఉండేదా. గ్రీకు నాగరికత అన్నది గ్రీసులో ఉండేదా, లేకపోతే టర్కీలోను, ఈజిప్టులోను, ఆఫ్ఘనిస్తాన్ గాంధారా నగరం దాకా వ్యాపించి ఉన్నదా, బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్నదా. ఒక్క 200-300 ఏళ్ల పర్స్పెక్టివ్లో చూసుకుంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేశాల పటాలు మారుతూ ఉంటాయి, వాటికి వేరే డైనమిక్స్ ఉంటాయి. సల్మాన్ రుష్దీ అన్నట్టుగా అ వరల్డ్ డివైడెడ్ బై మ్యాప్స్, టగోర్ గారు అన్నట్టుగా ఐడోలేట్రీ ఆఫ్ జియోగ్రఫీ. ఈ భావనలు, ఈ అవగాహనతో నిర్మించబడిన ఈ పొలిటికల్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, దేశాలు ఏవైతే ఉన్నాయో, ఓవర్ ఎ ఫ్యూ 100 years దే విల్ చేంజ్. 200 ఏళ్ల క్రితం ఇటలీ లేదు, తెలుసో తెలీదో మీకు. కొన్ని నగరాలు, ప్రిన్సిపాలిటీసు, డచీసు ఉండేవి. వాటన్నిటినీ కలిపి వాటిని వీవ్ చేసి, కుట్టి, వెల్డ్ చేసినందుకు ఐరన్ మ్యాన్ అయ్యాడు బిస్మార్క్. ఒక ఇటలీ అలా ఏర్పడింది, ఒక జర్మనీ అలా వచ్చింది, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ నుంచి వచ్చినాయి కొన్ని ఉన్నాయి. భారతదేశం ఎలా వచ్చింది? 650 ప్రిన్సిపాలిటీస్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో నెహ్రూ గారి క్యాబినెట్ మెంబర్గా ఆయన చేసిన కారణంగా ఈ దేశం ఈ రూపంతో ఉన్నది. వందేళ్ల క్రితం భారతదేశం ఇది కాదు, ఇవాళ ఇది. The fluid nature of our geography cannot be allowed to define our system of values. అహింస పేరుతో జాతి నిర్వీర్యం అయిపోయిందంటారా యాక్టర్ గారు? అంటే మీరు హింసతో ఏం చేద్దాం అనుకుంటున్నారు యాక్టర్ గారు? హింసను తీసుకొద్దామని అనుకుంటున్నారా? అంటే వేరే వారితో హింస చేయించాలన్నా మీరే కత్తి, తుపాకీ, డాలు పట్టుకుని దిగుతారా సినిమాల్లో మీ అన్నగారులు, మీ తమ్ముడు గారులు చేసినట్టు? మీ ఉద్దేశం ఏంటండి? భారతదేశ రాజ్యాంగం ప్రకారం పొలిటికల్ పార్టీని ఎలా నడపాలండి? జనసేన తరపున మాట్లాడుతున్నారా మీరు? తప్పకుండా హిందువులు కోరుకున్నట్టుగానే వారి మతం డెవలప్ కావాలి. హిందూ మతంలో అనాదిగా ఉన్న పరంపరలో కొన్ని అద్భుతమైన భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిష్కరించుకునే అవకాశం ఆ మతస్థులకు ఉండాలి. అలాగే ఆ మతం పట్ల ఆకర్షితులై వేరే మతం వారు ఆ మతంలో చేరే అవకాశం ఉండాలి, వారికి కరెక్ట్ కులం అలొకేట్ చేయగలిగితే. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అలాగే ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, నాస్తికులు కానీ వారి భావాలను కూడా వారు అలాగే వ్యక్తపరచుకోవచ్చు. ఇంకొకరిని కించపరచకుండా మాట్లాడుకోవచ్చు. దీంట్లో అహింస పట్ల మీ అభ్యంతరం ఏంటి? హింసతో దేన్ని ఆపాలని అనుకుంటున్నారు? ఏమి జరుగుతుంటే దాని మీద హింస ప్రయోగించాలని అనుకుంటున్నారు మీరు? చాలా దారుణంగా ఉందండి. మీ పార్టీ అధ్యక్షుల వారు మీ మీద డిసిప్లినరీ చర్యలు తీసుకోకపోతే
మీ పార్టీ అధ్యక్షులు వారి అనుమతితోనే మీరు మాట్లాడుతున్నారేమో అన్న అనుమానం అందరికీ వస్తుంది. హంగరీలో ఇటువంటి పోకడలు ఉన్నప్పుడు, ఇంగ్లాండ్లో ఇట్లా జరుగుతున్నప్పుడు, ఫ్రాన్స్లో ఇది జరిగినప్పుడు, రువాండాలో అయినప్పుడు ప్రపంచంలో మానవ హక్కులు, మానవ విలువల పట్ల అభిమానం ఉన్న మాలాంటి వాళ్ళందరం కూడా రెస్పాండ్ అవుతాము. మీరు చేసినప్పుడు అవుతాము. చూస్తే మీరు లా చేసినట్టుగా ఉంది. ఒక మనిషి హత్య డిబేటబుల్ అంటే is it legally sustainable? Have you ever wondered what the implications are of what you have said? అహింస ద్వారా నిర్వీర్యం అయిపోయాము అంటే హింస రావాలి, మనం గట్టిగా ఉండాలనే కదా. ఒకసారి ఎలక్షన్లో గెలవండి, తర్వాత మాట్లాడుకుందాం ఈ విషయాలు. మీరు, మీ అధ్యక్షులు వారు. నా రామ్ గోపాల్ వర్మ గారు నా ట్వీట్కి పొలైట్గా, కొంచెం కొంటెగా రెస్పాండ్ అయ్యారు. నేనన్నాను, హంతకుడు హతుడి యొక్క బొమ్మలని మార్ఫ్ చేసి కలిపి పెట్టడం అన్నది ఒక క్రూరమైన చర్య, దారుణమైన పని. అలా చేయటానికి వీల్లేదు. ఇది మానవ విలువలకి కూడా ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ డ్యామేజింగ్ యాక్ట్ అని నేను అన్నాను. ఇట్స్ అవుట్రేజియస్ అని దాన్ని టర్మ్ చేశాం. దానికి ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారంటే, నంబర్ 1, మీరెలా దేవుని మీద నమ్మకం లేని వారి భావనలతో ఆడుకుంటారో అలాగే నేను నా ఆర్టిస్టిక్ క్రియేటివిటీని వాడుకుంటున్నాను. మీరు ఇప్పుడే మాట్లాడకూడదు ఈ విషయం గురించి అని అన్నారు. లాస్ట్ నుంచి మొదలు పెడదాము. మీరు పోస్టర్ రిలీజ్ చేసింది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నామండి. మీరేదో నాగబాబు ట్వీట్ చూడకుండా కామెంట్ చేసినట్టు కాదుగా. నేను పోస్టర్ చూసి కామెంట్ చేశాను, ఆబ్జెక్ట్ చేశాను. నేనేమి ఇది నైతికంగా ఘోరం అన్న విషయమే అన్నాను, కానీ ఇది బ్యాన్ చేయాలి, కేసులు పెట్టాలి, అటాక్ చేయాలని అనలేదే. అసలు మీ హక్కుల గురించి డిస్కషన్ కానే కాదండి. డెఫినెట్లీ నాట్. యు ఆర్ ఫ్రీ as I am free, as everyone else is free. But my appeal to you, sir, is a moral appeal. It's an aesthetic appeal. పోస్టర్ రిలీజ్ చేస్తే పొగిడితే పర్వాలేదు, కానీ దాన్ని కోపడితేనే అభ్యంతరాలు వస్తాయి. అండ్ ఇట్స్ ఆల్సో an aesthetic appeal. ఆ పోస్టర్లో ఫోటోషాప్ బాగా చేయలేదండి, కాస్త బాగా చేయించండి. But more seriously, freedoms are available to all. There is no issue at all about that. And in the clash and contestation of ideas are better ideas formed. As better ideas are formed, we give a nicer direction to human affairs. ఈ ప్రాసెస్లో there will be clashes, disagreements, robust protests, as I am offering to you now. But that is not personal enmity. That is a clash of ideas. Let the better idea win. Let the better concept win, take root. There were two concepts during the movement for India's independence. Unconnected to this, or let us say parallel to this,
was a movement for human freedom in India. These three things were in parallel or in conflict at times. ఆడవారికి మగవారికి సమానత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే భాషలోనే జ్ఞానం, అందరూ స్కూళ్ళకు వెళ్ళే అవకాశం, అందరికీ అక్షరాభ్యాసం, మానవుల మధ్య ఆడ మగ కులాలతో వర్ణాలతో సంబంధం లేకుండా సమానత్వం, అందరికీ అవకాశం, ఇవన్నీ కావాలని మా ముత్తాత గారు వేమన గారు మొదలుపెట్టినప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో, బెంగాల్లో, మహారాష్ట్రలో ఓ కొత్త ఉద్యమం, కొత్త భావాలు వీయటం మనకు తెలుసు. అది బెంగాల్లో డిరోజియా కావచ్చు, మహారాష్ట్రలో లోక్హితవాది కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో స్వామినేని ముద్దు నరసింహనాయుడు కావచ్చు, ప్రజల భాషలోనే అన్నీ జరగాలని చెప్పిన వారు కావచ్చు, గిడుగు రామ్మూర్తి కావచ్చు, మానవవాది అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు కావచ్చు. ఇన్ బిట్స్ అండ్ పీసెస్ they overlap with the intention of restoring the dignity of the human in parallel. అంటే ఫూలే గారు, సావిత్రిబాయి ఫూలే గారు, రామ్మోహన్ రాయ్ గారు, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గారు, వీళ్ళందరికీ ప్యారలల్గా ఈ దేశంలో పొలిటికల్ ఇండిపెండెన్స్ కావాలి. స్వేచ్ఛ వేరు, స్వాతంత్రం వేరు, రాజకీయ స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం. దానికోసం పోరాడుదాము అని ముందు ఇంగ్లీష్ వాడు స్థాపించిన తరువాత అది మనదిగా చేసుకున్న పొలిటికల్ పార్టీ కానీ రకరకాల పార్టీలు కానీ అవన్నీ ఏర్పడటం. దిస్ వీ షుడ్ నో. అన్ని నదులు కలుస్తున్న సముద్రం అయిన కాంగ్రెస్ పార్టీలో సమానత్వం లేదు, అక్కడ కుల వివక్ష ఉంది అని తెలుసుకుని దూరంగా వెళ్ళిపోయిన పెరియార్ లాంటి వాళ్ళు కావచ్చు, జస్టిస్ పార్టీ కావచ్చు. ఈ పార్టీ హిందువుల రాజ్యాన్ని ఏర్పరచడానికి రెడీగా లేదు అని కోపంగా బయటకు వచ్చేసి తమ మత సంస్థలను పెట్టుకున్న వాళ్ళు కావచ్చు. These are all developments in a grand scale over a 200 to 300 years time. వాటిలో the main strands are the fight for human independence, human freedom, equality, dignity in a casteless framework. And the other is a political conception of a non-religious state, non-religious society కాదు, non-religious state and a religious state. You have to decide on which side you are. This will tell us who you are. If you are modern, if you stand for equality. My country has the identity of a religion అన్న ఏ దేశమైనా ఇప్పటి వరకు ప్రగతి సాధించిందా? We have to examine it. అలా చేసిన కారణంగా ఆ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని అంటే దాంట్లో ఏదో ఉంది అని మనం ఎగ్జామిన్ చేయొచ్చు. అటువంటి పరిస్థితి లేదు. ముస్లిం దేశాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఒక్క దేశంలో కూడా ఇంత మాత్రం స్వేచ్ఛ కూడా లేదు.
క్రిస్టియన్ దేశాలన్నీ కూడా చర్చ్ నిర్దేశించినట్టుగా సమాజం నడిచినంత కాలము దాన్ని డార్క్ ఏజెస్, అంధకార యుగం అని అన్నారు. మతము ఎప్పుడైనా రాజ్యంతో అనుసంధానమైతే వచ్చే విపత్తు మన ఊహకి అందదు. ఒకసారి వచ్చినాక దాన్ని మళ్ళీ మీరు మార్చడం చాలా కష్టం. So we have to get these concepts clear. And I want to draw this to a close by saying 3 things to the 3 people there. Number 1, సాయి గారు, భారతదేశ విభజన గాంధీ గారు చేసింది కాదు. గాంధీ గారు అరిచి గీపెట్టి వద్దు, కాదు, కూడదు అని చెప్పి మొత్తుకుని అలిగి దూరంగా ఉన్న తర్వాత ఇలా కాకపోతే ఇంకో రకంగా మన స్వాతంత్రం రాదు అని అనుకునేటట్టుగా బ్రిటిష్ వారు చేసిన తరువాత వచ్చినది. దీనికి బీజాలు 1906 నుండి జరిగిన ప్రయత్నాల కారణంగా ఆ బీజాలు అప్పుడు వేసినవి అప్పటికి ఆ కోరికలు ఉన్న వారికి ఫలాలుగా దక్కినాయి. బ్రిటిష్ వారు కోరుకున్నది కూడా ఇదే. 1905లో బెంగాల్ విభజనకి పర్యవసానాలు చూసిన వాళ్ళకి దే న్యూ ఎగ్జాక్ట్లీ what would happen when they divide people in the name of religion. ఈ మతాలన్నీ కూడా ఇంటర్నల్గానే డివిజన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఎక్స్టర్నల్గా ఎందుకు చేయవు? అవే జరిగింది అదే. దానికి మీరు గాంధీ గారిని కారకుని చేయటం, అలాగే ఒక హత్య చేసిన వాడిని మీరు దేశభక్తుడు అని అనటం, మళ్ళీ ఆయన్ని మీరు జర్నలిస్ట్గా సంబోధించటం, అంటే పాంఫ్లెట్ రాసిన ప్రతి ఒక్కడు జర్నలిస్టేనండి. ఏ జర్నలిస్ట్ ఆయన? ఎంత పెద్ద పత్రిక నడిపాడు? దాని సర్క్యులేషన్ ఏంటి? అంటే ఇవాళ యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరూ జర్నలిస్ట్ అయిపోయినట్టుగా మీరు మాట్లాడితే ఎట్లాగండి? I have seen and known a better Sai Garu. One who is fair, who is able to handle a discussion from all angles with maturity and balance. Please come back, Sai Garu. Meer ekkadiko vellipoyaru. Please come back. నాగబాబు గారు, ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలు మీరు చేయటం అన్నది న్యాయం కాదు. ఒక రాజకీయ పార్టీలో మీరు జయరంగానే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఆ పార్టీ తరపున మాట్లాడుతున్నారో, మీ మైండ్లో ఉన్న మకిలాన్ని బయట పెడుతున్నారో అర్థం కానట్టుగా ప్రవర్తించటం, ట్వీట్లు పెట్టడం, అహింస వద్దని అనటం, అట్లాగే నాస్తికుడినని మళ్ళీ మతస్థుడినని చెప్పటం, ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయండి. కానీ వీటన్నిటికంటే ఎంతో నీచంగా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఇట్స్ ఆల్రెడీ దేర్ అండి. మీరు అపాలజీ చెప్పకుండా అబద్ధం చెప్తున్నారు. గాంధీ గారి హత్య కరెక్టా కాదా అన్నది చర్చనీయాంశం అన్నారు. రండి డిబేట్కి.
ఇట్స్ డిబేటబుల్ అన్నారు కదా, లెటెస్ట్ డిబేట్ కమ్. అసలు మీకేం తెలుసు, మీ మైండ్లో ఏముందో బయట పెడదాం. మిత్రులు రామ్ గోపాల్ వర్మ గారికి I think it is very poor judgment, sir, that you have used this poster to draw attention. And I see this and I hear this in conjunction with what you said to Venkata Krishna, who had not the slightest mind to question you about it. When you said Godse is a patriot. సమూహవాదనకి, గుంపులకి, తెగలకి చెందిన ఒక అనాలోచితమైన లాయల్టీస్ ఉన్న భావజాలానికి వ్యతిరేకులైన మీరు పేట్రియాటిజం పేరుతో జరిగిన హత్యని మీరు కండెమ్ చేయలేకపోవటం, అట్లాగే ఎవడు ద్వేషం చూపిస్తే వాడిపైన ఇంట్రెస్ట్ చూపించటం, ఇది దేశాభిమానం కాదు, ద్వేషాభిమానంగానే నాకు కనిపిస్తూ ఉంది. In the life of every dead man and his assassin there is drama. It depends on us what aspect of the drama we would look into. Some things are for the intellectual. Many things are for the psychiatrist. మానసిక రోగంలో డ్రామా ఎత్తుక్కోవటం అన్నది from a thinking person is strange. And in conclusion, I want to say, do not forget Radio Rwanda. Opinion makers, influencers are able to change the way people look at life around them. It's an opportunity, it's a privilege to have more than 3 people to listen to us. You have millions following you. If you did the right thing, you will make their lives brighter, give them a solid grounding in human values. But if you did not do that, take up that responsibility, no one can object. It is your freedom and your wish. But in the exercise of your freedom and in the fulfillment of your wishes, if you would take a path that would go against the positive values and norms in society, then we are obliged to protest and request you to reconsider your approach and what you are doing. Thank you very much. I hope you will take it not as a personal response and attack, but as a request to you to consider what your ideas, through the strength of your personalities, will be causing as impact in society.